అటు ఏపీలోని నందిగామలో జాతీయ రహదారిపై వాహనాలు బార్లు తీరాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతిలో సందడి చేసేందుకు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో స్థిరపడిన తెలుగువారు ఆంధ్రావారు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇటు కృష్ణా గోదావరి జిల్లాల వైపు తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ విజయవాడ ఆ రూట్ల మధ్య అంతా రద్దీ కొనసాగుతుందో. ఉదయం నుంచి కూడా ఇటు విజయవాడ గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలి వెళ్లేందుకు మొత్తం కారుల్లో కుటుంబ సభ్యులతో సహా పెద్ద ఎత్తున పయనమయ్యారు. దీంతో ఈ జాతీయ రహదారిపై భారీగా ఈ కార్లు బస్సులు ఇతర వాహనాలన్నీ రవాణా వాహనాలన్నీ కూడా రావడంతో రద్దీ కొనసాగుతోంది. అయితే ఆ ఎన్టీఆర్ జిల్లా నందిగామ వై జంక్షన్ వద్ద రోడ్డు మరమ్మతులు కారణంగా ఇక్కడ ప్రధానంగా ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మొత్తం భారీగా వాహనాలు నిలిచిపోవడం, ఇక్కడ ఫ్లైఓవర్ పనులు పెండింగ్లో పడటం, అదేవిధంగా ఇక్కడ రోడ్లు గోతులు పట్టడంతో మొత్తం కార్లు అన్నీ నిలిచిపోయాయి. ఇక్కడ సంక్రాంతి పండుగలో ప్రధానంగా పల్లెల్లో పండుగ శోభ వెల్లివిరుస్తూ ఉంటుంది. ఇంటిళ్ళ పాది కూడా ఒక చోట చేరి పిండి వంటలు వండుకోవడంతో పాటు ఇంటి ముందు రంగవల్లికలు దిద్దుకోవడం, తోటి మిత్రులతో పాటు అందరూ బంధుమిత్రులు అందరూ కలిసి ఓ పండుగను సందడి చేసుకోవడం. ఇక కోడి పందాలు, సంక్రాంతి అంటేనే పెట్టింది పేరు. ఈ కోడి పందాలను తిలకించేందుకు తమ పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ పండుగ విశిష్టతను కళ్ళ ముందు చూపించేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్టు చెప్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఈ పండుగ శోభ భారీగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ కేవలం మొత్తం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే మార్గంలో ఒక నందిగామ వై జంక్షన్ వద్ద మాత్రమే ఈ గుంతలు పడిన రోడ్లు ఫ్లైఓవర్ పనులు ఆగిపోవడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీనిపై కొంతమంది ప్రయాణికులు కూడా అసహనం వ్యక్తం చేస్తాం. దాదాపు అరగంట పాటు రోడ్డుపై ఉండిపోవాల్సి వచ్చిందని, ముందుగానే చర్యలు తీసుకుంటే బాగుండేదని కూడా వారి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. ఏదేమైనా కూడా ఈసారి సంక్రాంతి పండుగను భారీగా ఘనంగా జరుపుకునేందుకు మాత్రం పెద్ద ఎత్తున తరలి వెళ్తూ ఉన్నారు. ఇటు విద్యార్థులు కూడా ముందే సెలవులు ఇవ్వటం, అటు తల్లిదండ్రులు కూడా తమ కార్యాలయాలు కూడా సెలవులు పెట్టడం, శని అది కలిసి రావడం, ఇట్లా అన్ని విధాలా కూడా పూర్తిగా ఈరోజు ఈ పండుగ జరుపుకునేందుకు తరలి వెళ్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు తామంతా కూడా సంసిద్ధంగా ఉన్నామని, ఈ కొత్త అనుభూతుల్ని మూటగట్టుకుని మరీ తిరిగిపోయేందుకు కూడా సిద్ధంగా ఉంటామని కూడా ప్రయాణికులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఈసారి ఈ పండుగ శోభ ఇటు కృష్ణా గోదావరి జిల్లాలో భారీగా కనిపిస్తూ ఉంది. అందుకు తార్కాణమే హైదరాబాద్ నుంచి ఇప్పటికే వస్తున్న వేలాది వాహనాలు. రేపు కూడా ఈ రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. వీడియో గణేష్తో వరప్రసాద్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నందిగామ ప్రాంతం నుంచి.